తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనపై వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ లీడ్ క్యాప్ చైర్మన్ పెళ్లి మాణిక్యరావు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు, లోకేష్ కనిపించడం లేదని, రాష్ట్రాన్ని వదిలి వెళ్లారని, వైసీపీ సైకో బ్యాచ్ కావాలని తప్పుడు ప్రచారం చేస్తూ సునకానందం పొందుతుందని మండిపడ్డారు. ప్రజల సమస్యలపై మాట్లాడే ధైర్యం లేక రాజకీయంగా నిస్సహాయ స్థితిలో ఉన్న జగన్ రెడ్డి బృందం ఇలాంటి పిచ్చి ప్రచారాలతో సంతృప్తి పొందుతుందని ఆయన విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కనపడతలేదు, రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయారని చెప్పేసి ఈ జగన్ సైకో ముఠా ఒక విచిత్రమైనటువంటి ప్రచారం చేస్తూ సునకానందాన్ని పొందుతా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లోకేష్ గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ చేసేటువంటి ఆరోపణలు, ప్రచారాలు కేవలం అతన్ని తిప్పికొట్టుకోవడానికి ఉపయోగపడుతున్నాయి తప్ప వీళ్ళ దరిదాపు కూడా వీటికి సంబంధించినటువంటి ఏవి కూడా రావట్లేదనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రజలకి సంబంధించినటువంటి విషయంలో ఏదైనా సమస్య మీద వాళ్ళు మాట్లాడినా, ప్రశ్నించినా, లేకపోతే రోడ్డు ఎక్కినా ప్రజలు హర్షిస్తారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బృందం అంతా కూడా అబద్ధపు ప్రచారాలు, తప్పుడు పద్ధతిలో వెళ్ళటం, రప్ప నరికేస్తామని చెప్పటం, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి దోషణలు, వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు, వీడికి భార్య బాగాలేదు, వాడికి పిల్లలు బాగాలేదని వ్యక్తిగతమైనటువంటి దోషణలు చేస్తూ ఉన్నారు. వీటిని ప్రజలు పట్టించుకోరు అనే సంగతి ఈ సైకో బ్యాచ్ గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సంవత్సరానికి 365 రోజులుంటే 365 రోజులు రాష్ట్రం కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం కష్టపడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తన 75 సంవత్సరాల వయసులో కూడా ప్రతిరోజు 18 గంటలు కష్టపడతా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే సంగతి అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసినటువంటి వ్యవస్థలు మొత్తం గత 18 నెలల కాలం క్రితం ఉంటే ఆ వ్యవస్థల మొత్తాన్ని గాడిలో పెట్టడం కోసం రోజుకి 18 గంటలు నిద్రపోకుండా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం, వ్యవస్థల్ని గాడిలో పెట్టడం, రాష్ట్రంలో సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళటం, రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళటం రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 365 రోజులు సంవత్సరానికి కష్టపడుతూ రోజుకి 18 గంటలు కష్టపడేటువంటి వ్యక్తి కుటుంబ సభ్యులతోటి నూతన సంవత్సరం సందర్భంగా 4 రోజులు విదేశాలకు వెళ్ళి భార్యాబిడ్డలతోటి ఉంటే ఇది కూడా ఓర్చుకోలేకపోతూ ఉన్నారు. ఇదా మీరు మాట్లాడేది? రాజకీయం కోసం మాట్లాడాలంటే ఇదా మీరు మాట్లాడేది? రాజకీయం కోసం మాట్లాడటానికి మీకు ఎటువంటి అంశాలు లేకుండా పోతున్నాయి. ఈ రాష్ట్రంలో అమరావతిని నిర్మిస్తూ ఉన్నారు, శరవేగంగా రోడ్లు, భవనాలన్నీ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి, కోర్టు నిర్మాణాలు జరిగినాయి, రాష్ట్రంలో రింగ్ రోడ్డుకు సంబంధించి రైతుల సమస్యలు తీర్చడం దగ్గర నుంచి అన్నీ కూడా ఓ పక్కన వేగంగా పరిగెత్తుతూ ఉన్నాయి. పోలవరాన్ని టార్గెటెడ్గా పనిచేస్తూ ఉన్నారు. టార్గెట్ పెట్టుకొని పోలవరాన్ని పూర్తి చేయడం కోసం రేపు పుష్కరాల టైం కల్లా పూర్తి చేయాలని చెప్పేసి చేస్తూ ఉన్నారు. దాదాపు ఇప్పటికీ 50,000 కోట్ల రూపాయలు పైచిలకు పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో ఉంది. మీరు 3,000 ఇస్తానని 3,000 ఇవ్వలేకపోతే 4,000 రూపాయల చొప్పున 1వ తారీఖు వస్తూ ఉంటే తెల్లవారుజాముకే 6-7 గంటలకే తీసుకెళ్ళి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని కాసుకొని కూర్చొని రాష్ట్రంలో అహర్నిశలు కష్టపడుతూ చేయటం వల్ల సాధ్యపడింది. అడోడో పిల్లిబిత్రి గొట్టంగాడొకడు నిన్నగాక మొన్న జైలుకి వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే పోలీసులు పట్టుకొని జైలుకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ దొరికింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్స్ లేవు, మంత్రులకు లేవు, ఎంపీలకు లేవు. స్వయం వాళ్ళ ఎంపీలే చెప్పారు జగన్మోహన్ రెడ్డి కనీసం 2 నిమిషాలు కూడా మాతో మాట్లాడుతూ ఉన్నాడు. రోజుకి ఒక 4 రకాలు గాలి పోగేసి గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు కనపడటం లేదు, లేకపోతే లోకేష్ గారు కనపడటం లేదని చెప్పేసి పిచ్చి పోస్టర్లు ఒకటి పెట్టుకొని పిచ్చి పత్రికల్లో ఒకటి రాపిచ్చి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అణగారిన వర్గాల హక్కుల సాధన
సామాజిక న్యాయం కోసం బాబు జగజీవన్ రామ్ చేసిన పోరాటం చిరస్మరణీయమని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన భారతరత్న బాబు జగజీవన్ రామ్ విగ్రహాన్ని ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావులతో కలిసి ఎమ్మెల్యే ధర్మరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగజీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు అమూల్యమైనవని, స్వతంత్ర భారతదేశంలో ఉప ప్రధానిగా, కేంద్ర మంత్రిగా దేశ అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు. బాబు జగజీవన్ గారి విగ్రహ ఆవిష్కరణకి ముఖ్య అతిథిగా వచ్చిన మన కొవ్వూరు ఎమ్మెల్యే గారు ముప్పిడి వెంకటేశ్వరరావు గారు, అలాగే ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారు, మన బీజేపీ ఇన్ఛార్జ్ శరణామ మాతీరాణి గారు, మన గొల్లగూడెం గ్రామ సర్పంచ్ అలాగే సుధీర్ గారు, అయ్యప్ప గారు, అలాగే పంది రాంబాబు గారు, నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎంతో అద్భుతమైన ఒక కార్యక్రమాన్ని, ఒక మహోన్నతమైన వ్యక్తిని, అలాగే సంఘ సంస్కరణలో అలాగే అందరూ ఐకమత్యంతో ముందుకు వెళ్ళాలని మన మాజీ ఉప ప్రధానిగా అలాగే కార్మిక శాఖ మంత్రిగా అనేక సేవల్ని ఈ దేశానికి అందించినటువంటి బాబు జగజీవన్ గారి విగ్రహ ఆవిష్కరణని ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసిన గొల్లగూడెం గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆయన కూడా ఎంతగానో బడుగు బలహీన వర్గాల గురించి అలుపెరిగిన పోరాటం చేసి అందరినీ కూడా ఉన్నత స్థితిలోకి తీసుకురావడానికి ఎనలేని సేవలు చేశారు. ఈ దేశం కోసం ఆయన ఆహ్నిసలు కూడా ఎంతో కష్టపడి ముందుకు తీసుకువెళ్ళి, అలాగే అందరం కూడా ఒకటే ముందుకు కదలాలని ఆయన పిలుపునివ్వడం, మన అందరం కూడా ఈ రోజు ఆయన విగ్రహ ఆవిష్కరణలో ఈ రోజు ఇక్కడ పాల్గొనడం, మనం ఈ కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మన రాష్ట్రం కూడా సంక్షేమం అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుంది. అలాగే మన నియోజకవర్గంలో కూడా అన్ని కార్యక్రమాలను కూడా చాలా ముందుకు తీసుకువెళ్ళాం. మన 1వ తారీఖున అంటే డిసెంబర్ 1న కూడా మనకి ఇక్కడికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు. అనేక కార్యక్రమాలను కూడా మనం తలబెట్టి ముందుకు తీసుకువెళ్తున్నాం. మనకి ఈ రోజు విద్యుత్ ఛార్జీలు కూడా ఎప్పుడూ లేని విధంగా అప్పుడు విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గించడం మన ముఖ్యమంత్రి గారికి, మన ఉంగుటూరు నియోజకవర్గం తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల క్యాంపు కార్యాలయంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుని దేవరపల్లి రజకులు మర్యాదపూర్వకంగా కలిశారు. దేవరపల్లిలో 1974లో రజక వృత్తి కొరకు కేటాయించిన పేరమ్మ చెరువు విషయమై జరుగుతున్న వివాద విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇచ్చిన సూచనల ప్రకారం ఎంతో కాలం నుంచి రగులుతున్న ఈ వివాదానికి స్వస్తి పలికేలా దేవరపల్లి గ్రామంలో ఉన్న కొత్త చెరువును రజకులకు కేటాయిస్తూ ప్రభుత్వ పరంగా న్యాయం చేస్తామని ఇచ్చారని ఉమ్మడి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య తెలియజేశారు. క్యాంప్ ఆఫీసు ఈ చుట్టుపక్కల ఉండే రజకులు, అదేవిధంగా దేవరపల్లి రజకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే గతంలో కూడా ఎమ్మెల్యే గారు రావడం, అరగంట 30 మాటలు ధోబీ గారు సై కూడా శాంక్షన్ చేయడం కూడా జరిగింది. ఈ రోజు నాడు మన ఎమ్మెల్యే గారు మద్దిపాటి వెంకటరాజు గారు మనం కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా పెద్ద సమస్య అయిపోతుంది. గుండెలు దరదరదాలు ఆడిపోయి ఆయన సింపుల్గా ఎక్కువ టైం మీరు తీసుకోగల సింపుల్గా చెప్పామని చెప్పారు. అదేవిధంగా మనం సింపుల్గా చెప్పాం. వారు అన్న దాంట్లో ఒకటి, మీ చెరువులో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆల్టర్నేటివ్గా కొత్త చెరువు అనే చెరువు ఉంది. ఆ చెరువు నియరెస్ట్గా ఉంటుంది, నియర్ 3 ఏకర్స్ ఉంటుంది. మీకు ఇచ్చే ఏర్పాటు మేము చేస్తామని ఆయన వారు అన్నారు. ఆ చెరువు అయితే మీ అందరూ అంగీకారం 2-3 పెద్దలు అడిగారు. అదేవిధంగా మన దుర్గారావు గారు కూడా తదితర పెద్దలు కూడా చాలా బాగుంటుంది అంటున్నారు. ఈ రోజు 5 గంటలకు వెళ్ళి రిపోర్ట్ తీసుకొచ్చి నాకు అప్పచేయమన్నారు. అది కనుక ఇస్తే చాలా సంతోషం. ఇంక జీవితంలో మనకి ఏ రకమైన మనస్పర్ధలు లేకుండా ఉంటాయి. నేను చాలా సంతోషపడుతున్నాను. ఫైనల్గా మన ఎమ్మెల్యే గారిని ఒకటి కోరుకున్నాను. తమ నియోజకవర్గంలో రజకులకు గవర్నమెంట్ ప్రకారంగా ఉత్తి చెరువులు తప్పనిసరిగా కేటాయించి ఆల్టర్నేటివ్గా మిషన్స్ కూడా చేస్తానన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ నల్లజర్ల మండలంలో కౌలూరు అనే ఊరు ఉంది.
ఆ ఊరు విషయం సంవత్సరం నుంచి నలుగుతుంది. ఆ చెరువు కూడా ఇప్పించి మాకు సాయం చేస్తారని కోరుకుంటున్నాను. రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్లో మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇండ్ల ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి భారీగా చేరుకున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఆందోళన చేపట్టిన జోగు రామన్నను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలిస్తున్న క్రమంలో కార్యకర్తలు వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఆందోళనకర వాతావరణం ఏర్పడింది. ఇద్దరు దుండగులు నగల దుకాణంలోకి చొరబడి వ్యాపారిని నకిలీ తుపాకీతో బెదిరించి ఆభరణాలు ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. కలకలం సృష్టించిన ఈ ఘటన తెలంగాణలోని కీసరటాన పరిధిలో జరిగింది. సీఐ ఆంజనేయులు వివరాల ప్రకారం నాగారం సత్యనారాయణ కాలనీలో ఉన్న బాలాజీ నగల దుకాణంలోకి సాయంత్రం 5 గంటలకు దుండగులు వచ్చారు. వ్యాపారి సందీప్ ఒంటరిగా ఉండటం గమనించారు. మొదట ఓ ట్రేలోని ఆభరణాలు చూపించాలని అడిగారు. చూపిస్తుండగా ఒకడు వ్యాపారిని తుపాకీతో బెదిరించాడు. అతని వద్ద 2 సంచుల్లో ఉన్న బంగారు ఆభరణాలు లాక్కునేందుకు తీవ్రంగా యత్నించారు. దుండగులు తమ వద్ద ఉన్న చిన్న గొడ్డలతో గాయపరిచారు. ఆయన వ్యాపారి పట్టు వదలలేదు. అతడి కేకలకు చుట్టుపక్కల వారు రావడం గమనించి తుపాకీని అక్కడే వదిలేసి ట్రేలోని ఆభరణాలు తీసుకుని పారిపోయారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. టీటీడీ నిధులతో చేపట్టనున్న 35.19 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. నెల్లూరు జిల్లా కోటపట్టణంలో ఘనంగా సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులర్పించిన రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ. కూటమి ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లను నిర్వీర్యం చేసిందన్న మాజీ మంత్రి విడుదల రజని. కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైందని ఆగ్రహం. సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందన్న మాణిక్యరావు. రాజకీయంగా ఖాళీ అయిపోయిన జగన్ బృందం పెంచి ప్రచారాలు చేస్తుందని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.